లిమిటేషన్ ప్రకారం వీళ్ళకి 3 ఎకరాల స్థలము ఇవాళ క్రిస్టియన్కి 3 ఎకరాలు, ముస్లిం వాళ్ళే కాబట్టి దాన్ని మీరు వెంటనే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపమంటే ఎంఆర్ఓ ఆఫీసు నిర్లక్ష్యం చేయడం వల్ల మాకు రాతపూర్వకంగా లేనప్పుడు మేము తిరిగి ఈ రేవంత్ రెడ్డి సార్ గారికి ఎంపీ దగ్గర ఉన్నప్పుడు పోయినప్పుడు వారు కూడా మా మీద దయదలిచి వెంటనే అట్లానే ఉన్న పాటలోనే వారి ఆఫీస్ దగ్గర మేము నిలబడినప్పుడు వెంటనే నిలబడి ఫోన్ చేయడం, ఎంఆర్ఓకు చేయడము, వీరు వస్తున్నారు నా దగ్గరికి వచ్చారు కాబట్టి వీరికి మీరు వెంటనే యాక్షన్ తీసుకొని సమాధుల స్థలం మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఇలాంటి స్థలాన్ని మేము కాపాడుకోవడానికి మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎంపీ ఉన్నప్పుడు చేసిన ఈ వాగ్దానాన్ని ఈనాడు చీఫ్ మినిస్టర్గా వచ్చి వారి ఆధ్వర్యంలో హైడ్రాను ఏర్పాటు చేయడము, హైడ్రాలో మరి రంగనాథ్ సార్ ఆఫీసర్ గారు మరి ఉండడము చాలా గొప్పది. ప్రాంతము లేక రాష్ట్రానికి నలుమూలలా ఈ దిశ వెళ్ళాలి. ఈ యొక్క ప్రాబ్లం ఇలాంటి అన్యాయాలను ఎదుర్కోవడానికి రంగరాజు సారు ముందు వచ్చినాడు. నిన్నటి దినాన్ని 1 గంట మాతో గడపడానికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని రావడము. ఇంత మధ్యలోనే మొన్న ఆదివారం సాయంకాలం నాతో ఉన్నటువంటి నా కుటుంబజంగా ఉన్నటువంటి దానమయ్య గారు మరణించడం జరిగింది. అనగా హైడ్రాకు సోమవారం వెళ్ళవలసిన వాళ్ళ